ఉంటాము. మేడం నేను స్క్రీన్ షేర్ చేస్తాను, నాకు అది ఆప్షన్ ఇస్తారా? షూర్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఓకే మేడం, స్క్రీన్ అంతా ఓకే కదా, కనబడుతుంది? ఓకే. ఓకే ఓకే. మనకు రామ్తా కొన్ని ప్రేయర్స్ అన్ని ఒక బుక్ లో పెట్టారనమాట. అందులో ఈ ప్రేయర్ నేను సెలెక్ట్ చేశాను. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ మౌంటైన్. ఒక పర్వతం అంతా అధిరోహణ చేసిన తర్వాత అక్కడి నుంచి నెమరు వేసుకుంటూ ఉంటాడు. ఆ మాస్టర్ అనుకోండి, ఆ జర్నీ చేసినటువంటి వ్యక్తి అనుకోండి. ఈ ప్రేయర్ మనకు రామ్తా ఇస్తూ ఉన్నారు. సో ఏమంటున్నారంటే, టు ది గ్రేట్ జర్నీ. డెఫినెట్ గా మనది చాలా అద్భుతమైన జర్నీ, ప్రతి ఒక్కరిది. అంతరంగ ప్రయాణం చేస్తాం, అంతర్ముఖం అవుతాం, చాలా ప్లాట్ఫామ్స్. వాయిస్ కొంచెం వినిపిస్తలేదండి, కొంచెం గట్టిగా కొంచెం. ఓకే ఓకే. చాలా జ్ఞానాన్ని చాలా మాధ్యమాల ద్వారా మనం తీసుకున్న జ్ఞానాన్ని అంతర్ముఖమై రకరకాలుగా భిన్న కోణాల్లో దాన్ని మనం కంటెంప్లేట్ అవుతూ ఉంటాం. భిన్న జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ మన రియాలిటీని మనం సృష్టించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇదంతా గ్రేట్ జర్నీ అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, టు ద గ్రేట్ జర్నీ బికాస్ ఇట్ వుడ్ చేంజ్ యువర్ లైఫ్. చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఏమని? జ్ఞానం విని మనం సైలెంట్ గా ఉండట్లేదు, జ్ఞానం వింటూ ఉన్నాము, అప్లై చేస్తూ ఉన్నాము, మన రియాలిటీని మనం సృష్టించుకుంటూ ఉన్నాం. అదే చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇది అద్భుతమైన జర్నీ, ఎంతో సాహసోపేతమైన జర్నీగా, ఆ ప్రయాణంగా ఎందుకు చెప్తూ ఉన్నారంటే, మన రియాలిటీని మనం చేంజ్ చేసుకుంటాం, మన జీవన విధానాన్ని మనం ఇక్కడ మార్చుకుంటూ ఉంటాం, బాహ్యం నుంచి అంతర్ముఖ ప్రయాణం చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. లైక్ అంటూ క్లైంబింగ్ ఎ గ్రేట్ మౌంటైన్ రేంజ్. ఈ ప్రయాణం అనుకోండి ఏ విధంగా ఉంటది అంటున్నారు అంటే, రామ్తా ఇక్కడ ఒక గొప్ప పర్వతం, ఉదాహరణకు మనకు హిమాలయ పర్వతాలు అనుకుందాం, లేదా మన చుట్టుపక్కల మనం ఇప్పటిదాకా ఎక్కినటువంటి కొండలే అనుకుందాం, చిన్న చిన్న కొండలు. కొన్ని సందర్భాల్లో అది ఛాలెంజింగ్ అనిపిస్తుంది, హైట్ ఉంటుంది, ఆయాసపడతాము, రకరకాలుగా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఆ పర్వతాన్ని అధిరోహించటంలో కొన్ని ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ జీవితం అనే జర్నీ కూడా అటువంటిదే అన్నట్లు ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత ఏమంటున్నారు అంటే, అండ్ దెన్ సీయింగ్ ఫ్రమ్ వెన్స్ యూ హ్యావ్ కమ్ అండ్ వేర్ యూ గో. ఆ పర్వతం అధిరోహణ చేసిన తర్వాత ప్రయాణం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ మొదలు పెట్టాము, మన ప్రయాణం ఎలా జరిగింది, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి ఈ గేమ్ అంతా అర్థమైన తర్వాత అదొక పూలబాట లాగా మనకు అర్థమైపోతుంది. ఆ పూలబాట ఏంటంటే, ఆ పర్వతాన్ని అధిరోహించిన తర్వాత అక్కడ కూర్చొని మన జర్నీని ఒకసారి రివైండ్ చేసుకోవటం అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాము, అండ్ వాట్ యు నెవర్ న్యూ ఆల్ అట్ వన్స్. అదంతా మీకు తెరిచిన పుస్తకంగా అవగతం అయిపోతుంది, మొత్తం కంప్లీట్ జర్నీ అంతా. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాం, మన జర్నీ ఎలా సాగుతుంది. ఇక్కడ మనం ఒక పర్వతాన్ని విజువలైజ్ చేసుకోవచ్చు, లేదా పిరమిడ్ పాయింట్ 0 నుంచి వస్తాము, అనేక ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటాము, మళ్ళీ ఆ పాయింట్ 0 దగ్గరికి వెళ్తాం. టు ద జర్నీ. అందుకే మనం ఈ జర్నీని ప్రేమించాలి, ఎంజాయ్ చేయాలి. సో బీ ఇట్. వాటర్ తీసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. సో ఇక మనం డిస్కషన్ మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఫియర్ అన్నమాట. ఫియర్ అన్నది మన దగ్గరికి రానియకూడదు,
దగ్గరికి ఇన్ సెన్స్ మన ఆలోచన పరిధిలో. ఇప్పుడు మనం మన ఇంటికి చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం బాహ్యంలో. జంతువులు అనుకోండి, ప్రొటెక్షన్ కానీ, సేఫ్టీ కోసం. అలాగే మన అంతరంలో కూడా మన చుట్టూ ఒక లేయర్ ని బిల్డ్ చేసుకోవాలి. ఆ లేయర్ ని తాకడానికి కూడా ఈ భయం అన్నది ఆ చుట్టుపక్కల కనపడకూడదు. ఈ భయం రకరకాలు ఉండొచ్చు. కొంతమంది తెలుసుకున్న జ్ఞానాన్ని అప్లై చేస్తూ ఉన్నప్పుడు పక్క వారికి రిజల్ట్స్ కనపడుతూ ఉన్నాయి, నాకు కనపడట్లేదు అని ఒక ఆందోళన అనుకోవచ్చు, ఒక భయం అనుకోవచ్చు, ఏదైనా సరే. సో మన అంతరంలో మనం ఒక ప్రహరీ గోడ బాహ్యంలో ఎలా అయితే పెట్టుకుంటామో, అంతరంలో కూడా మన ఆలోచన చుట్టూ ఒక లేయర్ బిల్డ్ చేసుకోవాలి. ఆ లేయర్ పరిధిలో ఎక్కడ ఇటువంటి భయం అనేది మనం పెట్టుకోకూడదు. మరి ఏం కలిగి ఉండాలి? రామ్‌త క్లియర్ గా చెప్తున్నారు. మీ అంతరంలో ఆలోచనలు, చైతన్యము, శక్తి, భయం వైపు అస్సలు పెట్టుకోకండి. వేటి వైపు పెట్టుకోవాలి? ఏం చెప్తారు? ఓన్లీ ఫోకస్. అంతే కదా మాస్టర్స్? ఇప్పుడు ఒక 5 నిమిషాలు టైం దొరికింది మనకు. అలా కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మన సంకల్పానికి అప్పటికప్పుడు వ్యక్తిగతంగా మనకేం అవసరమో వాటి గురించి, ఆ సంకల్పం అప్పటికి నిజమైంది అన్న వాటి ఆలోచనలే మనం వెల్కమ్ చేస్తాము. అందులోనే మనం ఎంగేజ్ అవుతాం. ఇదే మనం చేయాల్సింది. భయం తాలూకా ఆలోచనలు మన అంతర ప్రపంచంలో మనం నిర్మించుకునే ప్రహరీ గోడ చుట్టుపక్కల కూడా ఉండకూడదు. ఓన్లీ ఫోకస్. షిఫ్ట్ చేసుకుంటాం. క్వైట్ ఆపోజిట్. ఫియర్ ప్లేస్ లో ఫోకస్ పెట్టేస్తున్నాం. కంప్లీట్ ఫోకస్. సింపుల్ అన్నమాట. సో ఇక ముందుకెళ్దాం మాస్టర్స్. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు రామ్‌త? ఇప్పటిదాకా మనం రామ్‌త ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం, కంటెంప్లేట్ అయ్యాం, అప్లై చేసాం, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, నేను మీకు ఏం నేర్పినా, మీరు ఏం నేర్చుకున్నా అదే మీ జీవితంలో సాక్షాత్కరించి సంభవిస్తుంది. అంతే కదా మాస్టర్స్? నేర్చుకుంటూ ఉన్నాము, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము, ఫోకస్ చేస్తూ ఉన్నాము, డిసిప్లిన్స్ చేస్తూ ఉన్నాము. మన రియాలిటీని మనం సృష్టించుకుంటూ ఉన్నాం. మనం ఎలా ఉండాలి అనేది ఫోకస్ లో పెట్టుకుంటూ ఉన్నాం. బాహ్యంలో ఆ రిజల్ట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇది ఓ వేదాంత చర్చ కాదు అని, మహాసత్యమని మీకు అప్పుడే అర్థమవుతుంది. వేదాంత చర్చ గతంలో మనం కూడా అనేక సందర్భాల్లో డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసి ఉండవచ్చు సరదాగా. కొంతమంది ఏమో అడ్డబొట్లు పెట్టుకోమంటారు, కొంతమంది ఏమో నిలువు బొట్లు పెట్టుకోమంటారు, కొంతమంది ఎర్ర కుంకుమ, కొంతమంది బ్రౌన్ కలర్ కుంకుమ, పసుపు కుంకుమ, ఆ డ్రెస్, ఈ డ్రెస్, చాలా చాలా డిబేట్స్ ఉంటాయి. కానీ ఒక సింపుల్ లైన్, చిన్న ట్యాగ్ లైన్ ఏంటి? మీ ఆలోచనలను మీరు మార్చుకోగలిగితే మీ రియాలిటీ ఆటోమేటిక్ గా మారుతుంది. మీరే సాక్షాత్తు దైవం. రామ్‌తో చెప్పే సింపుల్ కాన్సెప్ట్స్. ఇదేం పెద్ద వేదాంత చర్చ కాదని అంటున్నారు. ఏమంటున్నారు? ఇది మహాసత్యం. మనలో చాలా మందికి రియలైజేషన్స్ అయ్యి ఉంటాయి, అప్లై చేస్తూ ఉన్నాం, ఎంగేజ్ అయ్యాం. మన ఆలోచనలని మనం మన సంకల్పానికి తగ్గట్టుగా షేప్ అవుట్ చేసుకున్నప్పుడు ప్రతిదీ సంభవమే. ఇదే మహాసత్యం. ఆలోచనే ఒక దైవం అన్నది ఒక మహాసత్యం అన్నట్లు రామ్‌తో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది సాధకులు ఫోకస్ చేస్తారు. ఫోకస్ లో పెట్టినటువంటి వారి ఆరోగ్యం అనుకోండి,
లేదా అసెన్షన్ ప్రక్రియలో మరింత మాస్టర్షిప్, మరింత అవగాహన వారికి కలిగిందనుకుందాం. లేదు వారి బిజినెస్ బాగా జరగాలి, ఆర్థికంగా బలపడాలి, అబండెన్స్ తో ఉండాలి అని ఇంకొక సాధకుడు ఫోకస్ లో పెట్టొచ్చు. సంకల్పం ఏదైనా సరే సాధకుడు ఫోకస్ లో పెడుతూ ఉన్నాడు. సంభవంగా మారుతూ ఉన్నాయి, అనుభవాలు వస్తూ ఉన్నాయి. సో ఏం చేస్తున్నారు అంటే ప్రతి సంభవంలోంచి మీరు ఎదిగి మరింత బలవంతులవుతూ ఉంటారు, మరింత తేలిక పడుతూ ఉంటారు, మరింత ప్రశాంతతను సంతరించుకుంటూ ఉంటారు. అంతే కదా మాస్టర్స్? ఇదేందో రామ్తో విజ్డమ్ అంట, ఇంతమంది చెప్తూ ఉన్నారు, ఉదయం సెషను మధ్యలో రకరకాల డిస్కషన్స్, మళ్ళీ ఈవినింగ్ నైట్ సెషన్స్, డిసిప్లిన్స్ అంట. సరే ఏదో ఒకసారి చూసి టెస్ట్ చేద్దాం, ఏంటి విజ్డమ్ లో గొప్పతనం. ఏదో నుదుటి పైన దర్శించాలంట, కళ్ళు మూసుకొని అలా నుదుటి పైన మనకేం కావాలో, మన సంకల్పం ఏమిటో దాని గురించి మనం పూర్తిగా మన ఆలోచనలు కేంద్రీకరణ చేస్తే అది నిజంగా మనకు అనుభవంలోనికి వస్తుందంట అని రకరకాలుగా మనం ఆలోచనలు చేస్తూ అప్లై చేసుకుంటూ ఉంటాం కదా, రిజల్ట్ వస్తుంది. అరే ఇదేదో అద్భుతంగా ఉందే, ఇప్పుడు నేను ఆరోగ్యాన్ని పూర్తిగా బాగు చేసుకున్నా, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు ఇదే పద్ధతిని, ఇదే సృష్టి సిద్ధాంతాన్ని మరింత లోతుల్లో ఫోకస్ పెడతాను, మరింత డెడికేట్ గా డిసిప్లిన్స్ చేస్తాను. ఇప్పుడు ఆర్థికంగా నేను బలపడాలి అన్న దానిపైన సాధకుడు ఫోకస్ పెట్టి తన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకొని సమృద్ధి, సంపద అద్భుతంగా కలిగి ఉంటాడు. మొదట ఆరోగ్యాన్ని సృష్టించుకున్నాడు, ఇదేదో బాగుంది, ఇందులో ఏందో విషయం ఉంది అని సెకండ్ మళ్ళీ సంపదను సృష్టించుకున్నాడు. ఇలా ప్రతి సంభవం నుంచి ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుంది సాధకుడికి. అప్పటిదాకా స్టూడెంట్ గా ఉన్నటువంటి ఒక సాధకుడు ఈ సృష్టి సిద్ధాంతంలో మాస్టర్షిప్ ని సాధిస్తూ మాస్టర్ గా టర్న్ అవుతున్నాడు. స్టూడెంట్ స్థితి నుంచి జ్ఞానాన్ని తెలుసుకొని అప్లై చేసి రియాలిటీని సృష్టించుకుంటూ ఒక మాస్టర్ గా ఎదుగుతూ ఉన్నాడు. ప్రతి సంభవం నుంచి ప్రతి కోరికను తాను నిజం చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి సంకల్పము తనకు యథార్థంలోనికి వస్తూ ఉంది, అనుభవంలోనికి వస్తూ ఉంది. ఇలా చేస్తున్న ప్రతిసారి అతను పూర్తి ప్రశాంత చిత్తంతో ఒక బలవంతునిగా తయారవుతూ ఉన్నారు. ఇది మనం కూడా అనేక సందర్భాల్లో గమనించి ఉంటాం. కొన్ని సందర్భాల్లో అదే సాధకుడు ఒడిదుడుకులతో అంతరంలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొని, లేదు అది కాదు, ఆలోచనలు నీట్గా తీసుకెళ్ళగలిగినప్పుడు, తన సంకల్పం తాలూకా ఆలోచనలు చేసినప్పుడు అది రియాలిటీలోకి వస్తుంది అని తెలుసుకొని, ఇదేదో ఉంది, దీన్ని మరింత లోతుల్లోకి నేను తీసుకెళ్ళాలి అనుకొని అదే సాధకుడు డెడికేటెడ్ గా ఉదయము రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచిన తర్వాత ఫోకస్ పెట్టి తన సంకల్పం ఏదైతే ఉందో దాని తాలూకా మాటలు, దాని తాలూకా యాక్షన్స్ రెగ్యులర్ డేలో చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఇంటర్నల్ గా ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. మనమంతా దాన్ని అనుభవించే ఉంటాం. అదే చెప్తూ ఉన్నారు, ఇది నేను సృష్టించుకున్నాను ఈ పద్ధతి ద్వారా, రామ్తా విజ్డమ్ ద్వారా నా జీవితంలో ఇవి నేను పొందగలిగాను. అప్పుడు అంతరంలో మనం చాలా బలవంతులం అవుతాం. అదే చెప్తూ ఉన్నారు, చాలా ప్రశాంతత వస్తుంది, ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది. ఒక సంభవం తర్వాత ఒకటి, ఒక సంభవం తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు సాధకుడు. సో ఇంకేమంటున్నారో చూద్దాం. మరింత సాధారణ వ్యక్తులుగా తీర్చబడుతూ ఉంటారు. ఆ సాధారణత్వంలోనే శ్వాసను మీరు గమనిస్తారు. ఆ శక్తే, ఆ మూలమే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఒక రియాలిటీని మనం కన్స్ట్రక్ట్ చేసాము, ఆ నుంచి మరిన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఇది నిరంతర ప్రయాణం. మనం ప్రేయర్ ముందు తెలుసుకున్నాం కదా, అనేక వ్యయ ప్రయాసాలు పడుతూ ఒక పర్వతాన్ని అధిరోహిస్తాం. మన జీవిత ప్రయాణం కూడా అటువంటిదే. బాగా అలసటగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో.
దాహం వేస్తుంది, విపరీతంగా చెమటలు వస్తాయి, ఒక అడుగు కూడా ముందుకు వేయలేమనిపిస్తుంది. కానీ సాధకుడు బలవంతంగా ఒక 10 అడుగులు వేసినప్పుడు ఒక చోట అలా ఒక చల్ల గాలి వచ్చి ఆ కొండ పైన మనం అలా 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 ప్రేమగా మనపై ఆ గాలి స్పర్శిస్తూ ఉన్నప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి అలసట అంతా ఆటోమేటిక్ గా ఎలా తొలగిపోతూ ఉందో, ఒక సంభవం తర్వాత ఒకటి, ఒక సంభవం తర్వాత ఒకటి మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు బలవంతునిగా ఎలా తయారవుతున్నాం, ఎటువంటి ప్రశాంతతను మనం పొందుతూ ఉన్నాం. అక్కడి నుంచి మరిన్ని పాసిబిలిటీస్, మరిన్ని పొటెన్షియాలిటీస్. ఇది నెవర్ ఎండింగ్ అన్నమాట ఈ జర్నీ అన్నది. టిల్ పాయింట్ 0 దాకా మన జర్నీ. సో ఇదంతా గమనించినప్పుడు మనము వ్యక్తిగతంగా, ఇండివిజువల్ గా చాలా సింపుల్ పర్సన్స్ గా మనం తీర్చిదిద్దబడతాం. మన వే ఆఫ్ టాకింగ్, డ్రెస్ స్టైల్, లైఫ్ స్టైల్, మన ప్రవర్తన తీరు, ఇదంతా కూడా సహజంగా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇది వెల్ నోన్ పాయింట్ అందరికి. స్పిరిచువల్ జర్నీ చేస్తున్న ఏ వ్యక్తి అయినా సహజ సిద్ధంగా ఆ సింప్లిసిటీగా కనబడడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఒక సంభవం తర్వాత ఒక సంభవం మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి మరిన్ని అవకాశాలు మనకు సృష్టించబడతాయి. ఒక అజ్ఞాతంగా ఉన్నటువంటి తండ్రి దానికి మూలం అనుకోవచ్చు, లేదా మన సోల్ ఒక డిజైన్ పెట్టుకొని అక్కడ నుంచి ఇంకో రియాలిటీని నేను అందుకోవాలి అన్న కాన్సెప్ట్ కూడా అక్కడ నిగూఢంగా ఉండి ఉండవచ్చు. ఏదైతే మనల్ని ఇన్ని యుగాలుగా జర్నీ చేసేలా చేస్తూ ఉందో ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ అనుకోవచ్చు. ఇదంతా మన అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా ఈ ప్రయాణం అంతా. అది మాస్టర్స్. సో మీరందరూ శాసించబడుతూ ఉన్న వాళ్ళే. భయమే మిమ్మల్ని శాసిస్తుంది. మిమ్మల్ని శాసిస్తూ ఉన్నది ఎప్పుడూ అదే. జ్ఞానం మిమ్మల్ని భయం నుంచి విముక్తుల్ని చేస్తుంది. మరొకరి ఆలోచనల, మరొకరి ఆశయాల, మరొకరి ఆజ్ఞల బంధంలో మీరిక బంధింపబడరు. డిక్లరేషన్ బై రామ్తా. దీన్ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరొకరి ఆలోచనలు, మరొకరి ఆశయాలు, మరొకరి ఆజ్ఞల బంధంలో మీరిక బంధింపబడరు. అంటే ఇండివిజువల్ థాట్స్ పైన సాధకుడు డిపెండ్ అవుతాడు అన్నది ఇంకో రకంగా మనం ఇంటర్ప్రిట్ చేస్తే మనకు అర్థమయ్యే అంశం. కొన్ని సందర్భాల్లో థియరిటికల్ గా జ్ఞానం తెలిసి కూడా అప్లై చేసే టైంలో కొంతమంది సాధకులు అప్పుడప్పుడు తడబడుతూ భయం అన్నది వారిని టచ్ చేస్తూ ఉండొచ్చు. అందుకే స్టార్టింగ్ లో మనం ఏం తెలుసుకున్నాం? నో ఫియర్, ఓన్లీ ఫోకస్. భయం తాలూకా ఆలోచనలు ఎప్పుడైనా అంతరంలో, అది భయం అనుకోండి, ఆందోళన అనుకోండి, దిగులు, విసుగు, చిరాకు, కోపం ఏవైనా సరే వస్తున్నాయా అంటే క్వైట్ ఆపోజిట్ కాన్సెప్ట్ ని మీరు తీసుకొని రావాలి. దానికి బేస్ ఏంటి? మళ్ళీ ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి, మన ఆలోచనల అంతరంలో ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అన్నది ఈ రామ్తో విజ్డమ్ నుంచి తెలుసుకుంటున్నాం. మన ఓన్ ఇండివిజువల్ ఆలోచనలు మాస్టర్స్. మీరు చిన్న ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఇప్పటిదాకా లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ ని ఒకసారి నెమరు వేసుకోండి అంటే ఒక 2-3 మూమెంట్స్ ఏవో ఒకటి గుర్తొస్తాయి డెఫినెట్ గా మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. సెకండ్, బాగా బాధపడిన సందర్భాలు లేదా అవమానంగా ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కూడా 1, 2, 3 సందర్భాలు ఖచ్చితంగా
రివైజ్ అవుతాయి మనకు. బాగా ఆనందంగా ఉన్నప్పుడు, బాగా బాధలో ఉన్నప్పుడు మీతో మీరు మాత్రమే ప్రయాణం చేశారు. దిస్ ఈజ్ ఇండివిజువల్ జర్నీ. భాను సార్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కదా, సౌల్ జర్నీ ఈజ్ సోలో జర్నీ అని. సో ఇక్కడ పూర్తిగా మీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంది. మీకంటూ సంకల్పాలు, మీకంటూ కోరికలు, పూర్తిగా ఇండివిజువల్ లెవెల్ ఇదంతా. You are responsible for your own thoughts. You are responsible for your own reality. సో గ్రేట్ అడ్వెంచరస్ జర్నీ చేశాం ఇప్పటిదాకా. ఈ జర్నీ నెవర్ ఎండింగ్. ఇంకా స్టార్టింగ్ ప్రేయర్స్ లో తెలుసుకున్నాం కదా, బ్యూటిఫుల్ జర్నీ, గ్రేట్ జర్నీ. మనలోని భావాలకు వ్యక్తపరచడానికి కొన్ని సందర్భాల్లో పదాలు సరిపోకపోవచ్చు. ఆ భావాలు కేవలం మీకు మీరు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇక్కడ రామ్తా చెప్పేది క్లియర్ గా, పూర్తిగా ఇండివిజువల్ జర్నీ ఇదంతా. సింపుల్ గా మాస్టర్స్, ఒక పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు మనం అలసటగా అనిపించినప్పుడు మన అలసట మనం తీసుకుంటాం డెఫినెట్ గా. ఇదో నేను అలసిపోయా, నువ్వు నా అలసట కొంత తీసుకొని తోటి ప్రయాణికుడికి ఇవ్వం కదా. తోటి ప్రయాణికుడు కొంతవరకు సపోర్ట్ గా ఉంటది, అడుగు తీసి అడుగు వేయాల్సింది మనమే. ఇక్కడ రామ్తా మనకు క్లియర్ గా చెప్తూ ఉన్నాడు జర్నీ ఎలా చేయాలి అనేది. ఇదంతా అయిపోయింది, ఇదంతా గతం. ఇప్పుడున్న జర్నీ అంతా సువర్ణయుగం టైపే. మాస్టర్ వాళ్ళు చేపిస్తూ ఉన్నారు కదా ఉదయం పూట, ఫోకస్ ఫర్ సువర్ణయుగం కాన్సెప్ట్. గ్రేట్ జర్నీ. సో ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. మీ స్వంత స్వేచ్ఛతో జీవించగలుగుతారు. జ్ఞానం మీద అయితే మీరు ఎప్పుడు ముక్తులే. శాశ్వతంగా ఈ బోధనను మీరు ఎంతెంతగా ధ్యానిస్తారో, ఎంతెంతగా ఆచరణలోనికి తెచ్చుకుంటారో అంతంతగాను స్వేచ్ఛ, అంతంతగాను వృద్ధి చెందే ఆనందము మీ సొంతం అవుతుంది. అన్ని సొల్యూషన్సే ఉన్నాయి ఈ పారాగ్రాఫ్ లో. జ్ఞానం మిమ్మల్ని భయం నుంచి విముక్తుల్ని చేస్తుంది. ఫస్ట్ పాయింట్ తెలుసుకున్నాం కదా. మరి ఆ జ్ఞానం ఏంది, ఎట్లా అప్లై చేయాలి, ఏంది అనేది మనం కంటెంప్లేట్ అవుతాం. అంతర్ముఖమై మన ఇన్నర్ జర్నీ చేసుకుంటూ, ఎందుకు వస్తుంది భయం నాకు, రకరకాల కారణాలు మనకు తెలుస్తాయి. ఈ భయం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? క్వైట్ ఆపోజిట్. ధైర్యంగా ఉండాలి, ఆచరణలో ఉండాలి. ఊరికే జ్ఞానం వింటే సరిపోదు, అప్లై చేయాలి, యాక్షన్ ఉండాలి. ఫిజికల్ వరల్డ్ లో ఫోకస్ పెట్టాలి, డిసిప్లిన్స్ చేయాలి. ఇట్లా రకరకాలుగా మనకు మనం అంతరంగ ప్రయాణం చేసుకుంటూ సొల్యూషన్స్ వైపు వెళ్తాం. ఇంకా ఏం చెప్తూ ఉన్నారు? జ్ఞానం మీద అయితే మీరు ఎప్పుడు ముక్తులే, ఫ్రీడమ్ ఉంటుంది, ఇంకా చాలా స్వేచ్ఛగా ఉంటది, చాలా కాన్ఫిడెంట్ వస్తుంది. ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటాం, బ్రహ్మానందం, ప్రతి క్షణం బ్రహ్మోత్సవం చేసుకుంటూ ఉంటాం. జ్ఞానానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ అది మాస్టర్స్. ఇంకా ముందుకెళ్దాం. ఏమంటున్నారంటే, ఏదో ఒక రోజు ఈ జన్మలోనే కావచ్చు, రాబోయే జన్మల్లో కావచ్చు, వ్యాపార కేంద్రాల్లోంచి మీకు అందేది ఏమీ ఉండకపోయే గడియ ఒకటి అన్నింటినీ అప్పటికే మీరు అనుభవింపచేసే ఉన్నారు కనుక, అరుదించి ఓ మహాశూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఓ బలమైన ప్రేరణ,
సర్వస్వము మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ మీలో ఏర్పడుతుంది. వండర్ఫుల్ లైన్స్ చూడండి మాస్టర్స్. మనలో చాలా మంది ఇది ఫీల్ అయ్యే ఉంటాం. మన ఆలోచనలో ఇదంతా మనం కన్స్ట్రక్ట్ చేసుకునే ఉంటాం. అందుకే ఇందాకన్నా కొంతమంది సాధకుల్లో మాటలుగా వర్ణించటానికి ఆ భావాలను కూర్చలేము. అంత గొప్ప అనుభవం అది. అనుభవిస్తేనే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. దేవుడేంటి, భగవంతుడేంటి అనేది ఇప్పటిదాకా మనం విన్న కవులు కానీ, కళాకారులు కానీ, మూవీస్ కానీ, రామ్తా కానీ చెప్పే ప్రయత్నమే చేశారు. అది ఏంది అనేది ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు అనుభవించినప్పుడే దానిలోని మాధుర్యం మనకు అర్థమవుతుంది. పదాల రూపంలో, పాటల రూపంలో కొద్ది వరకు ఏంటి దైవం అన్నది చెప్పే ప్రయత్నం మాత్రమే జరిగింది. కొద్ది వరకు మాత్రమే. అంటే మీరు అర్థం చేసుకోవాలి మాస్టర్స్, ఇక్కడ మనమంతా దైవం ఇంకా ఎంత గొప్పది, దైవం ఎంత ప్రేమతో ఉంటుంది. కాబట్టి ఇది ఇండివిజువల్ లెవెల్లో దాన్ని మనమంతా ఆలోచనల్లో ఒక భావ రూపేణ దాన్ని, ఆ స్థితిని మనం ఎంజాయ్ చేయటమే. ఏమంటున్నారు, ఈ జన్మ కాకపోయినా ఇంకో జన్మ అయినా సరే, ఏ జన్మలో అయినా సరే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న కాన్సెప్ట్స్ ఏమి ఉండవు ఇంకా అక్కడ. అప్పటికి మీరు జీవితంలో చూడవలసినవి అన్ని పాత్రలు, అన్ని యాత్రలు చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఆడ చెప్తూ ఉన్నారు కదా, అప్పటికే మీరు అనుభవింపచేసి ఉన్నారు కనుక. అసలైంది ఏంటి, అరుదెంచి ఓ మహాశూన్యం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఇది సూపర్ జర్నీ మాస్టర్స్. మళ్ళీ ఈ లైన్ ని స్టార్టింగ్ మనం చెప్పుకున్న ప్రేయర్ ని ఇంటర్లింక్ చేసుకోండి. ఒక మహాశూన్యం, నార్మల్ శూన్యం కూడా కాదు, అది మహాశూన్యం. ఆ మహాశూన్యం మిమ్మల్ని ఆవహిస్తుంది, ఆవరిస్తుంది. సూపర్ ఉంటుంది జర్నీ ఇది. ఓ బలమైన ప్రేరణ, సర్వస్వము మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ మీలో ఏర్పడుతుంది. చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే రామ్తా మనకన్నా ముందే ప్రయాణం చేశాడు. అంతరంలో ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎటువంటి అనుభవాలు ఎదురవడానికి అవకాశం ఉంది, అవన్నీ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా మనం అవుతాం అనేది కూడా అతను క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. మనకి ఒక బలమైన ప్రేరణ కలుగుతుంది. సర్వస్వం మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ మీలో ఏర్పడుతుంది. ఎంత అద్భుతం చూడండి మాస్టర్స్. ఈ లైన్స్ మనం మన ఎలా చెప్పాలి, మనసు లోతుల్లోకి, లేదా ఆ లైన్స్ వెనకాల ఉన్న ఆ ఫ్రీక్వెన్సీగా మనం మారినప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు ఏంటి, ఆర్థిక సమస్యలు ఏంటి, అనుబంధాలు ఏంటి, వ్యాపారాలు ఏంటి, ఇవన్నీ ఎగిరిపోతాయి. అన్ని ఆటోమేటిక్ ఎగిరిపోతాయి. ఓ బలమైన ప్రేరణ, సర్వస్వం మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ మీలో ఏర్పడుతుంది. ఓ శిఖరాగ్రం మీద ప్రతి క్షణాన్ని గడపాలన్న తీవ్ర ఆకాంక్ష మీలో ఏర్పడుతుంది. బ్యూటిఫుల్. రామ్తా చెప్తారు కదా, శిఖరాగ్రం ఒక కొండ ప్రాంతం, కొండ చర్య పైన కూర్చొని ఆ చందమామను గమనించటం, ఓ పక్షిని గమనించటం, ఆ పవనాన్ని గమనించటం. సో ఇప్పటికీ ఒక సందర్భంలో చెప్తారు, రామ్తా క్లియర్ గా స్పెసిఫిక్ లొకేషన్ అని చెప్పలేదు కానీ, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి జనాలు గుడి కట్టి ఓం రామ్తాయ నమః స్వాహ ఇట్లాంటివి ఉంటాయని, సింధు పర్వత ప్రాంతాల్లో టిబెట్ లో ఇప్పటికీ రామ్తా రాక్ అని ఒక ప్లేస్ ఉందని చెప్తాడు ఆయన క్లియర్ గా. రాక్, రామ్తా రాక్.
ఆ కొండపైన కూర్చొని అబ్జర్వ్ చేసి అబ్జర్వర్ గా మాడాడు, కంటెంప్లేట్ చేశాడు, చందమామ పైకి ప్రయాణం చేశాడు, గాలిని గమనించారు. అటు చెప్తూ ఉన్నారు. ఆయన ప్రయాణం చేసి మనకు చెప్తూ మన ప్రయాణం కూడా ఈ విధంగా ఉండవచ్చు అనేది చెప్తూ ఉన్నారు. ఓ శిఖరాగ్రం మీద ప్రతి క్షణాన్ని గడపాలన్న తీవ్ర ఆకాంక్ష మీలో ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఏర్పడుతుంది. అంతటితో ఆగట్లేదు, ఇంకేమంటున్నారు చూడండి. పాయింట్ బై పాయింట్ చిన్న పిల్లవారిని, అప్పుడప్పుడు అడుగులు వేస్తున్న వారిని ఇంట్లో అమ్మ నాన్న అవ్వ తాత ఏ విధంగా చెయ్యి పట్టి నడువు బాబు నడువమ్మ అని నడిపిస్తూ ఉంటారో, పాయింట్ బై పాయింట్ మీరు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎట్లా వెళ్ళాలి, ఏమేం ఎదురవుతాయి అనేది చెప్తూ ఉన్నారు. మీ కురుల మధ్య వీస్తున్న గాలులు బలమైన వ్రేళ్లతో మిమ్మల్ని ఆప్యాయంగా నిమురుతున్నట్లు అనిపిస్తుంది. హౌ బ్యూటిఫుల్. మనం 2-3 సందర్భాల్లో ఇందాక తెలుసుకున్నాం కదా మాస్టర్స్. ఇదంతా పదాల రూపంలో చెప్పే ప్రయత్నమే. దాన్ని మనం డెఫినెట్ గా ఆ స్థితిలో ఉండగలగాలి అంతే. దాన్ని మాటల రూపంలో చెప్పటానికి సరిపోవు యాక్చువల్గా. చూడండి, ఆ కురుల మధ్య వీస్తున్న గాలులు బలమైన వ్రేళ్లతో మిమ్మల్ని ఆప్యాయంగా నిమురుతున్నట్లు అనిపిస్తుంది. సుదీర్ఘ దూరాల్లో ఉన్న గూళ్లకు పక్షులు హాయిగా ఎగిరిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆకాశంలో ఉజ్వలంగా వెలుగుతున్న రవిబింబం బంగారు తీగలను విరజిమ్ముతూ ఉంటుంది. నేనేం చేశానో అదే మీరు చేసి తయారైతే ఎంతో ముఖ్యమైన విషయం ఇది. రాముడు చేరుకున్న చోటికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేశారు. మనం ఈ ఫిజికల్ వరల్డ్ లో మనం మన ఇంట్లో ఫంక్షన్స్ కి ఇన్విటేషన్స్ ఎలా ఇస్తామో, రామ్తో కూడా మనల్ని ఇన్వైట్ చేశాడు. అనేక యుగాలుగా చేస్తూ ఉన్నాడు, అనేక జనములుగా చేస్తూ ఉన్నాడు. నేనేం చేశానో మీరు అది చేయండి అంటున్నాడు. ఇంకా ఒకానొక సందర్భంలో మీరు ఇంకా సింపుల్ గా స్పీడ్ గా కూడా చేయొచ్చు అని చెప్తారు. ఏం చేశాడు? అబ్జర్వర్ గా ఉన్నాడు, కంటెంప్లేట్ అయ్యాడు, ఆలోచనలు ఏంటి అనేది తెలుసుకున్నాడు. ఒక 4 పిల్లర్స్ ఇచ్చారు. ఇంత డిస్కషన్స్ మనం చేసుకుంటున్నాం. రాముడు చేరుకున్న చోటికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నా. సూపర్. ఇది ఇన్విటేషన్. ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్. మీ ఆలోచన సంవిధానాన్ని విస్తృతంగా విచ్చుకునేలా చేసి గొప్ప అవగాహనను మీలో స్థితం కానిచ్చి, ఆ అవగాహనతో బాహ్యంలో కాకుండా అంతరంలో మీరు జీవిస్తే జ్ఞానం అనే స్వేచ్ఛ ద్వారం అక్కడే మీకు కనిపిస్తుంది. పై పేరాలో మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్, ఒక రియాలిటీని మనం రామ్తో విజ్డమ్ చెప్పినటువంటి అంశాల ద్వారా మన కోరికలను నిజం చేసుకున్నాం. ఇదేదో బాగుందే అని మరింత లోతుల్లోకి తీసుకెళ్లి ఇంకో రియాలిటీని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఒకదాని తర్వాత ఒకటి మనం రియాలిటీలో ఎక్స్పీరియన్స్ అవుతూ వెళ్తూ ఉంటే ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అంతరంలో మనం ఎక్స్పాండ్ అవుతాం. అప్పటిదాకా రకరకాల ఆలోచనలు ఉన్నవి, ఇప్పుడు నేను ఏం ఆలోచన చేస్తానో దానిపైనే, ఆ సంకల్పం పైన నిలుపుతాం. మన ఆలోచన సంవిధానంలో ఒక శాంతి, ఒక ధైర్యం ఇదంతా ఏర్పడి ఎక్స్పాండ్ అవుతాం. ఆటోమేటిక్ గా జరుగుతుంది ఇదంతా. సార్వభౌమత్వంతో ఉంటాం, శాంతితో ఉంటాం, ప్రేమతత్వంతో ఉంటాం. ఈ విధంగా నిరంతరం ఆ స్థితిలో మనం ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అంతరంలో అంతులేని స్వేచ్ఛ మనకు కలుగుతుందని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఈ స్వేచ్ఛ కూడా బాధ్యతతో కూడుకున్న స్వేచ్ఛ ఉంటుంది.
ఎందుకంటే కొంతమంది మాస్టర్స్ మనకు వస్తున్న ఫోన్ కాల్స్ లో అర్థమవుతున్న వారు చెప్తున్న అంశాలు ఎక్కడో కుటుంబానికి దూరంగా పోయి జ్ఞానాన్ని తెలుసుకొని నో, రామ్తా విజ్డమ్ గ్రేట్నెస్ గృహస్థు జీవితం నుంచి అన్ని చేయొచ్చు అని చెప్పటమే. పూర్తి స్వేచ్ఛతో, బాధ్యతతో కూడుకున్నటువంటి స్వేచ్ఛ అది. అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తిస్తూ ఇండివిజువల్ జర్నీ, అందుకే సౌల్ జర్నీ, సోలో జర్నీ అని చెప్పారు భాను మాస్టర్ అని చెప్పుకున్నాను. సో ఈ విధమైనటువంటి కంటెంప్లేషన్ తో అంతరంలో మనం ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛ, పూర్తి శాంతి, అందులో మనకు మెచ్యూరిటీ వచ్చి అందులో మనకు మాస్టర్షిప్ వచ్చినప్పుడు ఆ నుంచి ఇంకో పాసిబిలిటీ ఉంటుంది. ఈ తలంలో వర్క్ కంప్లీట్. క్లియర్ గా చెప్తూ ఉన్నారు రామ్తా అక్కడ. ఆయన ప్రయాణం చేసి పాయింట్ బై పాయింట్, అడుగు బై అడుగు ఎలా వేయాలో చెప్తూ ఇంతకన్నా గొప్ప సాహస కృత్యాన్ని మీరు ప్రారంభించటానికి సాగిపోతారు. ఈ భూతలానికి అతీతంగా ఉన్న ఆ తలంలోని సాహస కృత్యాలు మీరు ఏనాడు ఊహించలేనంత మహా గొప్పగా, రమణీయంగా ఉంటాయి. ఫోర్ పిల్లర్స్ లో ఒక పిల్లర్ ఉంటుంది కదా, మేక్ నోన్ ది అన్నోన్. ఈ అర్త్ లో ఇది బానే ఉంది, ఉదయం క్లాసు రెగ్యులర్ డేలో మన పనులు నిర్వర్తిస్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ క్లాసు, ఇదేదో ఇంకో ప్లేన్ ఉంటదంట అక్కడ, ఏందో రామ్తో ఏమో చాలా అద్భుతంగా ఉంటదని చెప్తూ ఉన్నాడు. ఏముంటదబ్బా, ఏం పని చేయాలా, ఆడ కూడా ఇట్లే ఉంటదా, ఇట్లే వంకాయ కూర చపాతీ చేసుకుంటారా, ఇట్లే డ్రెస్ స్టైల్ ఉంటుందా, ఇట్లే జూమ్ సెషన్స్ ఉంటాయా, తెలీదు ఎలా ఉంటుందో. కానీ ఒకటైతే క్లియర్ గా చెప్తున్నాడు రామ్తా, ఇక్కడికన్నా అద్భుతంగా ఉంటది, చాలా సాహసవంతంగా ఉంటది, చాలా రమణీయంగా ఉంటది అంటున్నాడు. చాలు, అప్పటిదాకా అన్నోన్ గా ఉంది, వేరే తలం ఏందో వేరే తలం అంట. ఆ మాస్టర్ ఎక్కడికో పోయాడు, అక్కడ ఏదో గ్రేట్ వర్క్ చేయడానికి. ఎక్కడికి పోయాడు, ఏ తలంకి పోయాడు, ఏం వర్క్ చేస్తాడు, అన్నోన్. కానీ ఒక హింట్ ఏమి ఇస్తున్నాడు రామ్తో ఇక్కడ మనకి, ఇంకా అద్భుతంగా ఉంటుంది, గొప్పగా ఉంటది, సాహసోపేతంగా ఉంటది, రమణీయంగా ఉంటది. క్లూ ఇచ్చాడు కదా, దాని కింద మళ్ళీ వర్క్ మనం కంటెంప్లేట్ అవుతూ తెలుసుకోగలగాలి. ఎలా కావలిస్తే అలా సర్దుకుపోయేంత సౌలభ్యం ఉన్న శరీరం మీకు ఏర్పడి కాంతిలో కలిసిపోయి బాహ్యాకాశంలోనికి కానీ అంతరాకాశంలోనికి కానీ మీరు కోరుకున్న చోట్లకు పయనించగలుగుతారు. ఇదన్నీ మనం తెలుసుకునే అంశాలే. రామ్తా అదే చేశారు. ముందు ఒక ఆలోచనని మనం పంపిస్తాం, దాని వెనకాల ఆటోమేటిక్ గా ఈ శరీరం ఫాలో అవుతుంది. మనం వింటాం లైట్ బాడీ, ఫిజికల్ బాడీ, ఇలా అదే చెప్తూ ఉంటాం. ఎలా కావాలి అంటే అలా ఈ బాడీలో మనం ఇంటర్నల్ చేంజెస్ చేసుకోగలుగుతాం. ఈ బాడీని బాల్ ఆఫ్ లైట్ గా మనం కన్వర్ట్ చేసుకోగలుగుతాం. బీట్ ఇట్ ఫిజికల్ వరల్డ్ ఆర్ బీట్ ఇన్నర్ వరల్డ్. ఫిజికల్ వరల్డ్ లో అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, ఇదంతా మనం కొన్ని సందర్భాల్లో వినే ఉంటాం. 2 శరీరాల సైంట్ ఇట్లా ఒక చోట కనపడ్డాడు, మరి ఇంకో చోట కనపడ్డాడు, ఒకే టైంలో 2 ప్లేసెస్ లో ఒక గురువు కనపడ్డాడు, ఒక అవధూత కనపడ్డాడు, ఇట్లా రకరకాల స్టోరీస్ మనం వినే ఉంటాం. మరి ఈ అంతరంగంలో కోరుకున్న చోటకి పయనించడం ఏంటి అన్నప్పుడు మన చుట్టూ చాలా ఉంటాయి ఎవిడెన్సెస్. సాయిబాబా ఫిజికల్ గా ఆ 3 days అక్కడే ఉన్నాడు, బాడీ అక్కడే ఉంది. బట్ ఇంటర్నల్ గా అతను ఎక్కడికో వెళ్ళి జర్నీ చేసి వచ్చాడు, క్లియర్ గా చెప్పాడు.
నేను మళ్ళీ వస్తాను 3 days తర్వాత. సిమిలర్ గా జీసస్ క్రైస్ట్. సో ఇక్కడ రామ్తా ఏం చెప్తూ ఉన్నారు, ఈ ఫిజికల్ బాడీని ఎలా కావాలంటే అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫిజికల్ బాడీని బాల్ ఆఫ్ లైట్ గా చేసుకోవచ్చు, లేదా ఈ ఫిజికల్ బాడీలోనే ఉంటూ అంతరంగ ప్రయాణం చేసుకుంటూ అనేక తలాలను మనం దర్శించు. రామ్తో చెప్తున్నటువంటి ఏంది ఆ సాహస కృత్యాలు ఏంది, ఆ రమణీయత ఏంటి, ఎందుకు ఇంత గొప్పగా ఉంటాయో ఆ ఇన్నర్ వరల్డ్ లో జర్నీ చేసి మనం వి విల్ ఫైండ్ అవుట్. అదే ఫిజికల్ బాడీతోనే హిమాలయాలకు వెళ్ళటమా, ఆ టిబెట్ లో ఎక్కడో రామ్తా రాకంటే ఊరికి ఒకసారి చూసొస్తే అయిపోదా సరదాగా. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా పాసిబిలిటీ ఉంది. మీరు కోరుకున్న చోట్లకు పయనించగలుగుతారు. ఇట్ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సూపర్ కదా మాస్టర్స్. ముందుకెళ్దాం. ఎంతో గాఢంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాడు కదా. కాకపోతే ఈ విధంగా మీ వద్దకు నేను రాగలిగి ఉండేవాన్నే కాదు. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు ఈ ఫిజికల్ వల్ల మనం కూడా చెప్తుంటాం ఐ లవ్ యూ, యూ లవ్ మీ, సినిమాలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి కదా. జనరల్ గా ఏదో ఒక సందర్భంలో పక్క దైవం మీద కోపపడ్డమో కానీ, విసుగు చెందటమో కానీ కొంతమంది సాధకులు చేయటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ రామ్తా ఏ రోజు కోపలేదు. మనము ఇన్ సెన్స్ కొంతమంది సాధకులు దాన్ని ప్రేమగా పక్క దైవం పట్ల వారు చూపే అది ప్రేమగా వారు భావించి ఉండవచ్చు. బట్ రామ్తా చెప్తున్న అన్కండిషనల్ లవ్ లో ప్రతిసారి ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో సౌల్ ఎజెండా పెట్టుకుంటుంది. ఆత్మ కొన్ని సంకల్పాలు పెట్టుకొని ఒక శరీరాన్ని ఎంచుకొని ఖచ్చితంగా ఈ జన్మలో భౌతిక అమరత్వాన్ని సిద్ధించుకొని వస్తాను అని అక్కడ నిశ్చయం చేసుకుంటుంది. రామ్తా మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఈ అమరత్వ జ్ఞానం ఇస్తాడు. సరే, ఆ జన్మలో కొంత సౌల్స్ అచీవ్ చేసాయి అనుకుందాం, మరి కొంత సౌల్స్ అచీవ్ చేయక రకరకాల కారణాల వల్ల ఆగిపోయారు అనుకుందాం. కానీ రామ్తా కోపం చూపట్లేదు. రామ్తా సైనికులుగా మనం ఉన్నప్పుడు, రామ్తా స్టూడెంట్స్ గా మనం ఉన్నప్పుడు, రామ్తా వారియర్స్ గా మనం ఉన్నప్పుడు మనం ఎందుకు కోపం ఉండాలి? అసలు వాటికి ఇందాక అనుకున్నాం కదా, మన అంతరంలో మనం ఒక ప్రహరీ గోడ నిర్మించుకున్నాం. దాని పరిధిలోకే భయాలు, విసుగులు, కోపాలు, దిగులు, ఆందోళన అసలు ఉండవు. అవి రానీయకూడదు సాధకులు. ఇక్కడ చూడండి, ఆ లైన్స్ లో ఎక్కడన్నా నేను అనేక జన్మాలుగా వస్తున్నా, మీరు చేయట్లేదు, నాకు మీ మీద కోపం ఉంది, ఎక్కడైనా ఒక లైన్, ఒక పదం కనపడుతుందా మనకి? ఏం చెప్తున్నాడు? ఎంతో గాఢంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నా, లేకపోతే నేను మీ వద్దకు రాగలిగేవాణ్ణి కాదు. ఆ స్థితిలో మనల్ని మనం స్థిరం చేసుకోవాలి. అంతరంలో మన ఆలోచనల్లో ఆటోమేటిక్ గా బాహ్యంలో మన చుట్టూ ఉన్న దైవాల పట్ల మన బిహేవియర్, మన మాట తీరు, మన యాక్షన్స్ పూర్తి ప్రేమతత్వంతో నిండిపోతాయి. ఇంకేమంటున్నారు? నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానో అంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే ఈ సత్యం మీకు అర్థమవుతుంది. మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్, మాటల రూపంలో కొద్ది వరకు చెప్పే ప్రయత్నమే జరుగుతుంది ఆ దివ్యత్వం యొక్క గొప్పతనం ఏంటి అన్నది. ఎవరికి వారు ఇండివిజువల్ గా జర్నీ చేసి ఆ ఫ్లేవర్ తెలుసుకోవాలి. నేను బాహ్యంలో తోతాపూరి మామిడి పండు తినండి సూపర్ ఉంటది, బంగినపల్లి మామిడి పండు ఇంకా టేస్ట్ ఉంటదని చెప్తాను. కానీ సాధకులు ఎవరికి వారు తిని దాని యొక్క తియ్యదనాన్ని స్వయంగా అనుభవంలోనికి తెచ్చుకోగలిగాలి. ఇప్పుడు రామ్తా అదే క్లియర్ గా చెప్తూ ఉన్నారు.
నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానో అంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే ఈ సత్యం కూడా మీకు అర్థమవుతుంది. మీ గొప్పతనం ఏమిటో నిజంగా అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞ మీలో ఏర్పడే రోజే ఒక మహా సుదినం. రామ్తో విజడంలో ఒక లైన్ చాలు మాస్టర్స్. ఆ లైన్ చుట్టూ మనం కంటెంప్లేట్ అవుతూ వెళ్తే చాలు, బిల్డ్ అవుతుంది. చాలా బలపడతాం, చాలా శక్తివంతులుగా తయారవుతాం, చాలా సమర్థవంతంగా తయారవుతాం, స్వేచ్ఛతో ఉంటాం, సార్వభౌమత్వంతో ఉంటాం, సామరస్యంతో ఉంటాం. లేకపోతే ఆయనకి ఏం పని? ఎన్ని జన్మలు, ఎన్ని యుగాలు వస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ప్రేమకు నిదర్శనం అది. రామ్తో కూడా కొన్ని సందర్భాల్లో చెప్తారు, దైవం మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తుంది అని. మనం వాటి గురించి కంటెంప్లేషన్ చేసుకోవాలి. ప్రతిదీ దైవమే అన్నప్పుడు బాహ్యంలో ఉన్న వారు కూడా దైవాలే అవుతారు. రామ్తో మనల్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉన్నారో మనం పక్క దైవాలను కూడా ఆ విధంగా ట్రీట్ చేయాలి. సువర్ణ యుగం ఈజ్ నథింగ్ బట్ అదే. అక్కడ నిరంతరం ప్రేమ, శాంతి, జీవితం కొనసాగుతూ ఉంటాయి. సామరస్యం, సంపద. సూపర్ మాస్టర్స్. ఇది కంటెంప్లేట్ చేయాలి అంతే మనం. ఆ స్థితిలో నిమగ్నం అవ్వాలి. సో ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. కీప్ క్రియేటింగ్. ప్రతి మూమెంట్ మనం క్రియేట్ చేయాలి. స్పాట్ లో మనం బాహ్యంలో మనకు నచ్చని ఎన్విరాన్మెంట్ ఉంటే మనకు నచ్చిన విధంగా దాన్ని మన ఆలోచనలో స్థిరం చేయాలి. సింపుల్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. డౌట్స్ ఏమన్నా ఉన్నా ప్లీజ్ అడగండి మాస్టర్స్. వండర్ఫుల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరైనా డౌట్స్ అడగండి మాస్టర్. రాములమ్మ గారు మైక్ ఆఫ్ చేసుకోరా? ఎవరు అడిగేటట్టుంటే మాట్లాడేటట్టుంటే మాట్లాడండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గాడ్ ఈవినింగ్. కంటిన్యూ మేడం, మాస్టర్ కి చెప్పండి. మాస్టర్ గారు మీరు క్లాస్ తీసుకుంటున్నారు, చాలా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, భావ ప్రకటన మాధుర్యము. అసలు ఒక సెకండ్ కూడా మనస్సు అనేది ఎక్కడ పోవట్లేదండి. చాలా మాధుర్యంగా చెప్తున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు అన్నారు కదా సార్, ఫస్ట్ పాయింట్ మనిషి లోపల భయాన్ని తీసేయాలండి. ఈ రామ్తా విజ్ఞానంలోకి వచ్చినాక ఒకప్పుడు చాలా భయపడేదాన్ని అండి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. మన ఇంట్లో ఒక చిన్న సంఘటన, అది వాళ్ళకి సంబంధించింది కాకపోయినా కానీ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారండి. మనిషిని గుచ్చి గుచ్చి మనిషిని అధోపాతాళానికి తొక్కుతారు. సో ఆ భయంతో బయటకు వెళ్ళాలన్నా కానీ కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గేది, ఆందోళనగా ఉండేది, అశాంతిగా ఉండేది, స్వేచ్ఛాయుతంగా ఉండకపోయేది సార్. ఒక్క భయాన్ని జయించానండి నేను. అసలు అంటే ఒక సైకిల్ మీద రన్నింగ్ చేస్తా ఉంటే అసలు వాడికి ఆ కెపాసిటీ ఉండదు. పక్క వాళ్ళకి ఈ పక్కవాన్ని ఎలా పడేద్దామా అని చెప్పేసి మాటలతో మనిషిని
కింద పడేశారండి. ఎప్పుడైతే ఆ మాటలను మనము మన లైఫ్ లోకి తీసుకోకుండా ధైర్యంగా ఆన్సర్ ఇస్తే దానంతట అదే స్వేచ్ఛ వస్తుంది సార్, ఆనందం వస్తుంది, భయాందోళనలు అన్ని తొలగిపోతాయండి. అసలు ఎంతో ఆనందాన్ని పొందుతాం సార్. నేను ఇది కూడా జయించాను సార్ నా లైఫ్ లో, ఈ రామ్తా విజ్ఞానంలోకి వచ్చినాక. అసలు మనం చేసేది కరెక్ట్, మన ఫ్యామిలీని పక్క వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయాలి, దట్ ఈస్ అవర్ ఫ్యామిలీ మ్యాటర్. అప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలంటే భయపడేదాన్ని అండి. సో ఇప్పుడు దట్ ఈస్ అవర్ విష్ అని, అది మా ఫ్యామిలీకి సంబంధించింది, ఇది మా ఆ అంటే మా స్వయంకు సంబంధించింది అని ఎప్పుడైతే సమాధానం ఇస్తున్నామో సార్, అప్పుడు వాళ్ళు పక్కకు తొలగిపోతున్నారు. ఆ ఫేస్ లో గ్లో వస్తుంది, ఆనందం వస్తుంది, శాంతి వస్తుంది, ఎంతో స్వేచ్ఛగా అనిపిస్తుంది సార్. సో భయాన్ని జయించానండి నేను ఈ రామ్తా విజ్ఞానంలోకి వచ్చాక. కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. ఆ చాలా ప్రతిదీ ఆనందిస్తున్నానండి. ప్రతి లెసన్ ఆనందిస్తున్నాను. ప్రతి సెంటెన్స్ అణువణువున ఆనందమయం నిండిపోతుంది సార్. సో Yes, yes. మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు జీవితంలో ఎవరికి భయపడొద్దండి. మన అంతరాత్మనే చెప్తుంది మనకు, యు ఆర్ కరెక్ట్, యు ఆర్ రాంగ్ అని. ఒక్కసారి మనం చేసేది కరెక్టా రాంగా, ఆ స్టెప్ మనకు ముందుకు వెళ్ళాలి. ఓకే, అది తప్పైతే దాని అనుభవాలు మనకు వచ్చేస్తాయి, అది ఒక గుణపాఠం అవుతుంది. పక్క వాళ్ళు మనకు చెప్పే స్థాయికి మనం ఉండొద్దు సార్. కాన్ఫిడెంట్ లెవెల్ గా పోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. రాంగ్ అయితే మనకు ఆ జ్ఞానం వచ్చేస్తుందండి. సో చాలా కాన్ఫిడెంట్ అయ్యానండి. ఒకప్పుడు మాట్లాడడానికి భయపడేదాన్ని సార్. ఎవరైనా చుట్టాలు ఏదన్నా అన్నా గానీ ఆ ఫియర్నెస్ మొహంలో కనిపించేదండి. ఈ రామ్తా విజ్ఞానం విన్నాక చాలా స్వేచ్ఛ, ఆనందము, శాంతి. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినా గానీ అరే వీడి మనసులో ఇది ఉంది, రాంగ్ ఇంటెన్షన్ పెట్టుకొని మనల్ని అంటున్నాడు అని చెప్పేసి ఒక స్మైల్ ఇస్తే ఎదుటి వ్యక్తి కోపం ఇంకా ఉధృతం అవుతుంది సార్. నేను ఎన్ని అన్నా కానీ దీన్ని ఎందుకు అనట్లేదు అనే క్వశ్చన్ వాళ్ళ మైండ్ లో రేజ్ అవుతుంది. సో ప్రతిదీ ప్రేమగా తీసుకుంటున్నాము. చాలా శాంతియుతంగా ఉంది సార్. అసలు ఎంత ఆనందం అనుభవిస్తున్నామోనండి రామ్తా విజ్ఞానం ద్వారా. ఇంతటి గొప్ప బుక్కును మీరందరు చెప్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఏదో కోట్లు దానం చేసి, అన్నదానాలు పెట్టేసి, సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే మేడం. గొప్ప కాదు సార్. చాలా వండర్ఫుల్ గ్రేట్ వర్క్ సార్ మీరు చేసేది. థ్యాంక్ యూ, లవ్ యూ మేడం. వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా మీరు చెప్తున్న అంశాలన్నిటి నుంచి మనకు రామ్తా విజ్డమ్ లో ఒక 4 పిల్లర్స్ ఉంటాయి. అందులో Yes. కాంక్వెర్ యువర్ సెల్ఫ్ అన్నది ఉంటుంది మేడం. ఎస్ సార్. అది ఎంత మిమ్మల్ని మీరు కాంక్వెర్ చేసుకుంటూ మీ రియాలిటీని మీరు షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా? ఓకే, ఇంకెవరు లేకపోతే కంటంప్లేట్ అవుదాం మాస్టర్. హేమవల్లి మేడం ఏమైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్ కానీ? మేడం నేను లేట్ గా కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత జాయిన్ అయ్యాను కదా మేడం. ఏం డౌట్స్ ఏం లేదు, కాసేపు ఉన్నాను. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డౌట్ లేనందుకు కంగ్రాట్స్. ఇంకా మాస్టర్స్ రాములమ్మ గారు మాట్లాడతారా? మాట్లాడతారు ఏమన్నా? క్లాస్ అర్థమైందా? బాగా అర్థమైంది మేడం, సార్ అద్భుతంగా చెప్తున్నాడు. అవును, ఇంకా మనం సార్ చెప్పినట్టు ఆచరిస్తాడు మనం. ఓకే. విశ్వ మాస్టర్ చెప్పిన దాంట్లో డౌట్స్ ఏముండవు మేడం, అసలు అడగడానికి కూడా వీల్లేదు. అవును మేడం. అంత బాగా చెప్తారు సార్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ విశ్వ మాస్టర్, మీకు మంచి గ్రేట్ సిట్స్ వచ్చాయి మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే అడగండి మాస్టర్.
గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ హాయ్ మేడం. చాలా రండి సార్. అద్భుతంగా చెప్తారు సార్. రైట్. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీరు ఎవరు చెప్తున్నారు అలాగని? ఎవరు నేను మీరు? ఉమాదేవి మేడం. ఉమాదేవి మాస్టర్ మీకు అద్భుతంగా చెప్తున్నారని చెప్తున్నారు. రైట్. నేను కూడా లేట్ గా జాయిన్ అయ్యాను మేడం, హాఫ్ అన్ అవర్ తర్వాత. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ విశ్వ మాస్టర్. చాలా చక్కగా మాకు సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు రావచ్చు ఎప్పుడైనా. రేపు తీసుకుంటారా? ఎర్లీగా వచ్చేస్తారు మీరు ఇప్పుడే చెప్తే మా వాళ్ళు. కంటిన్యూ చాప్టర్ కదా మేడం, నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది. మాస్టర్ ఏమంటారు? రేపు మధ్యాహ్నం మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను మేడం, టైం. ఓకే రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ అందరు మీ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడలేదు. అందరూ స్పీకర్లు ఆఫ్ చేసుకోరా మీరంతా? అప్పారావు గారు మాట్లాడతారా? వల్లి మేడం స్పీకర్ ఆఫ్ చేసుకోరా అంటే అది. ఓకే, డిక్లరేషన్స్ ఎవరైనా చెప్తారా? నేనే చెప్తాను. అందరూ కూడా ట్రాక్ వేసుకోండి చక్కగా. మనం 50 వరకు చెప్పుకున్నాం. ఈరోజు డిక్లరేషన్ నెంబర్ 51. అసలు మనం ఎవరు అనేది ముందు